గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. విశ్వ హిందూ పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ శశిధర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి శశిధర్ గారు. జై శ్రీరామ్. రాముల వారి అక్షింతలు, అలాగే రాముల వారికి సంబంధించినటువంటి పత్రికలే ఒక రకంగా చెప్పాలంటే ఇంటింటికి, అలాగే చాలా చోట్ల పబ్లిక్కి చేరువవుతున్నాయి మీ ద్వారా. ప్రత్యేకంగా అక్కడి నుంచి అక్షింతలు కూడా మీరు తీసుకొని వచ్చారు. అయోధ్య నుంచి అక్షింతలు కూడా తీసుకొచ్చే సదవకాశం, గొప్ప సువర్ణావకాశం మీకు లభించింది. ఏ జన్మలో మీరు మరి పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ స్వామివారి అక్షింతలు మీ చేతులతోటి అందరికీ పంచేటువంటి ఆ గొప్ప అవకాశం మీకు దొరికింది. తెలంగాణలోని 4.5 కోట్ల రాముని యొక్క వారసుల పక్షాన గత నవంబర్ 5వ తేదీన జరిగినటువంటి మొదటి కలశ పూజ లోపల నేను పాల్గొనడం జరిగింది. నేను వ్యక్తిగతంగా పాల్గొనలేదు. తెలంగాణలోని 4.5 కోట్ల రాముని యొక్క వారసుల ప్రతినిధిగా పక్షాన, ఈ ప్రాంతం పక్షాన ట్రస్ట్ పిలుపు మేరకు ఆ పూజలో పాల్గొన్నాను. అందరి పక్షాన రాముల వారిని ప్రార్థించడం జరిగింది. సూపర్ అండి. అసలు ఒక్కసారి అక్షింతలు కూడా చూడాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి అడిగాను నేను. మీరు తీసుకొచ్చారు అక్షింతలు కూడా. ఒక్కసారి మన సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం కూడా ఆ అక్షింతల్ని, అంటే అందరికీ రీచ్ అవుతాయని నేను అనుకోను, అయి ఉంటాయని కూడా, ఎందుకంటే టైం తక్కువ ఉంది ఒకటి, తర్వాత పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇన్ని చేరుతాయి అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈగోండి రాముల వారి అక్షింతలు. నేను పట్టుకోవటం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను 100%. ఇవే ఆ అక్షింతలు చూడండి. దేశంలోని 6,54,000 గ్రామాలకు రాముల వారి అక్షింతలు చేరినాయి. తెలంగాణ రాష్ట్రంలోని 12,801 గ్రామాలకు రాముల వారి అక్షింతలు వెళ్ళినాయి. జనవరి 1 నుంచి 15 వరకు ఇది ఒక ఉద్యమం లాగా ప్రతి గ్రామము రామాక్షతలకు స్వాగతం పలికింది. ప్రతి ఇల్లు రామాక్షతలకు స్వాగతం పలికింది. ఎక్కడ చూసినా రామనామంతో మార్మోగిపోతా ఉంది. గ్రేట్. ఎంతమంది? అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత స్వయంగా రాముల వారి ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి చేర్చాలన్నదే ఆ రాముల వారి ఆహ్వానము, ఆశీర్వాదము ప్రతి ఇంటికి చేర్చడమే ఈ అక్షత యొక్క వితరణ కార్యక్రమం యొక్క లక్ష్యం. ట్రస్ట్ ఆలోచన కూడా అదే. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగం కావాలని, ఈ జీవితానికి కలిగినటువంటి అదృష్టం, ఈ తరానికి కలిగినటువంటి అదృష్టం 11 తరాలు పోరాటం చేసినాయి. ఈ తరానికి మన కళ్ళ ముందర రాముల వారి ప్రాణప్రతిష్ఠ రేపు 22 యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది, ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ చూడాలా అని. ఆ యొక్క ప్రాణప్రతిష్ఠలో ప్రతి కుటుంబాన్ని భాగం చేయడానికి ట్రస్ట్ ఆ రాముల విగ్రహ స్పర్శ తాకినటువంటి అక్షతలు. అందుకే మనం మందిరం నిర్మాణం అప్పుడు కూడా చూసినాం. మందిరం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది బిలియనీర్లు ముందుకు వచ్చి మాకు రామ మందిరం కట్టే అవకాశం ఇవ్వండి అని అడిగింది. కానీ ట్రస్ట్ సున్నితంగా ఆ యొక్క విన్నపాన్ని తిరస్కరించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని భాగం చేయాలి. అవును. అందుకే 2 సంవత్సరాల క్రితం శ్రీరామ మందిర నిధి సమర్పణ పేరు మీదన సుమారు 5 లక్షల గ్రామాలు ఆ యొక్క నిధి సమర్పణ లోపల భాగమైనవి. 5 లక్షల గ్రామాల నుంచి 17.5 కోట్ల కుటుంబాలు, వ్యక్తులు కాదు, 17.5 కోట్ల కుటుంబాల భాగస్వామి. పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు, అవును, ఇటుకలు అవన్నీ కూడా ఇచ్చారు కదండి. ఇచ్చినటువంటి నిధి తోటి వాళ్ళ భవ్య రామ మందిరం నిర్మాణం అయింది. కేవలం అది మందిరం కాదు, అవును, ఈ జాతి విజయానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు నిర్మాణం అవుతున్నటువంటి భవ్య రామ మందిరం. ఈ జాతి పౌరుషానికి, ఈ జాతి త్యాగానికి, ఈ జాతి సమర్పణకు, ఈ జాతి జరిపిన 500 సంవత్సరాలు జరిపినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ జాతి ఎన్నడూ తల వంచదు, ఈ జాతి సగౌరవంగా లేచి నిలబడుతుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజున అయోధ్య రామజన్మభూమి లోపల నిర్మాణమైనటువంటి భవ్య రామ మందిరం. ఇది దేశ స్వాభిమాన మందిరం, ఇది దేశ ప్రేరణాదాయకమైనటువంటి మందిరం, ఈ దేశానికి స్ఫూర్తినిచ్చేటువంటి మందిరం. తరతరాల పోరాటం తర్వాత ఇవాళ సాకారమైంది కదా. రాబోయే తరాలకు ఈ మందిరం స్ఫూర్తినివ్వబోతుంది. స్వామి వివేకానంద కలలుగన్నట్టు, ఎందరో మంది మహనీయులు కలలుగన్నట్టు భారత్ విశ్వగురు స్థానాన్ని అలంకరించడానికి
వేగంగా అడుగులు ముందు పడడానికి ఇక్కడి నుంచే మనకు స్ఫూర్తి లభిస్తూ ఉంటుంది. కరెక్ట్, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. మీరు చెప్తుంటే కూడా గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 500 ఏళ్ల పాటు నిరంతరమైనటువంటి పోరాటం తర్వాత సాధించుకున్న గొప్ప ప్లేస్ అది. ఆ రామమందిర నిర్మాణం చూడడం మన అదృష్టం. ఈ జన్మలు చేసుకున్నటువంటి, అంటే ఈ తరతరాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చేసుకున్న అదృష్టం ఇది, ఆ రామమందిర నిర్మాణం. లక్కీలీ నేను కూడా అయోధ్యకి వెళ్ళొచ్చానండి. అక్కడ స్వామివారి ఎక్కడైతే విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోందో నేను ఆ ప్లేస్ను తాకాను. స్వామివారి మూల విరాట్ ఎక్కడైతే పెట్టబోతున్నారో హారతి ఇచ్చాను నేను. అక్కడ చాలా అతి కొద్ది మందికే అవకాశం దక్కుతుందంట. ఆ దేవుడి దయ వల్ల నాకు దక్కింది. ఖచ్చితంగా 100%. నేను నా కొడుకు ఇద్దరు వెళ్ళాము, అనుకోకుండా మా హస్బెండ్ మిస్ అయ్యారు, రాలేదు ఆ రోజు. మేము షూట్ కోసం వెళ్తూ నేను నా బాబుని తీసుకుని వెళ్ళాను. అక్కడ జరిగిందనమాట. అలా అనుకోకుండా హారతి ఇవ్వగలిగాము ఆ ప్లేస్లో. మీరు అన్నారు కదా, మనం నిజమైనటువంటి చరిత్ర ఈ తరానికి తెలియాలి. దురదృష్టం, స్వాతంత్ర భారతదేశంలో కూడా మనం అబద్ధాలతో కూడినటువంటి చరిత్రను అవును చదువుతా ఉన్నాం. ఈ దేశం ఎన్నడూ తల వంచలేదు నిరుపమ గారు. కరెక్ట్, అది వంచదు కూడా. ప్రపంచ చరిత్ర లోపట అనేక సంస్కృతులు పుట్టినై కాలగర్భం లోపట కలిసిపోయాము. ఇవాళ ఈజిప్టు సంస్కృతి అంటే పిరమిడ్లు కనబడతాయి, మెసపటోనియా, ఇట్లా అనేక సంస్కృతులు. గ్రీకు, ఒకనాడు ప్రపంచం విశ్వ విజేతగా చెప్పుకున్నటువంటి గ్రీకు సంస్కృతి ఇవాళ మ్యూజియంలలో పరిమితమైంది. ఆ మ్యూజియాలలో కూడా చాలా పొరుగు గూట్లలో ఆ యొక్క చరిత్ర పరిమితమైంది. కానీ ఈ సనాతనమైనటువంటి ధర్మం యొక్క వీరోచితమైనటువంటి గాథలు, చరిత్ర నిత్యం ప్రవహించేటువంటి గంగా ప్రవాహం. ఏనాడు ఈ జాతి తల వంచలేదు. ఎన్ని దాడులు జరిగినా మీరు ప్రపంచ చరిత్రలో చూడండి, బహుశా సనాతనమైనటువంటి ధర్మం మీద, భారతదేశం మీద జరిగినటువంటి దాడులు ఇంకెక్కడ కూడా జరగలేదు. అవును, వేలాది సంవత్సరాలు కత్తి బట్టి యుద్ధం చేసినా ఈ జాతి ఎన్నడూ తల వంచలేదు. ఎప్పటికప్పుడు వీరోచితమైనటువంటి పోరాటాలను ఈ జాతి చేసింది. 1528 నుంచి మనం అయోధ్య చరిత్రని తీసుకుంటే, బాబర్ సేన మనం అనుకుంటాం అహంకారపూరితమైనటువంటి కట్టడం కట్టిపోయింది కదా. అక్కడ ఆ రోజున దాదాపు ఒక 3 నెలల పాటు ప్రజలు తమ దేహాలను అడ్డమేసింది రామ మందిరానికి. వేలాది మంది రక్తం తలలు తెగిపడ్డ మందిరం పునాదులను కదిలించలేకపోయిండు బాబర్ సేన. తోకముడిచి కేవలం అహంకారపూరితమైనటువంటి కట్టడాలు కట్టుకొని తోకముడిచి వెళ్ళిపోయింది. ఈ దేశం లోపల మనం అడుగడుగున చూస్తున్నాం 40,000 దేవాలయాలను ఏ విధంగా మన కళ్ళ ఈ రోజుకు కూడా ఉన్నాయో. అయినా ఈ జాతి నిరంతరం పోరాటం చేసుకుంటూ వచ్చింది. అయోధ్య గురించి 77 ఉద్యమాలు చేసింది ఈ జాతి. 4.5 లక్షల మంది రామభక్తులు బలిదానం చేసిండ్రు. 1990లో మనం చూసినాం. కాకిని కూడా నేను వాళ్ళనియను అయోధ్యలో అని ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే 200 కిలోమీటర్ల దూరం వరకు కూడా 3 అంచెల భద్రతలు, కంచెలు, ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తే రామ భక్తులకు అవేవి అడ్డంకులు కాదు. అసలు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వెళ్తా ఉన్నారండి నడుచుకుంటూ, తమ ప్రాణం అర్పించడానికి. అవును, ప్రతి ఇంటి నుంచి, ప్రతి గ్రామం నుంచి కరసేవకులు పోయినరు. ఇప్పుడు కూడా వెళ్తా ఉన్నారు. పోయేప్పుడు ప్రాణ ప్రతిష్టకు కరసేవ జరిగినటువంటి సమయం లోపల 90లో 92 లోపల మీరు అనేక మంది కరసేవకులు మీరు కలుస్తా ఉన్నారు. ఒక్కొక్క గాథ ఇంటుంటే అసలు మనకు కళ్ళపొడి నీళ్లు వస్తుంటాయి. బతికి వస్తాడో రాడో తెలియదు. ఈ తరంలో జరిగిన పోరాటం నేను చెప్తున్నాను. 1990లో 92లో జరిగినటువంటి పోరాటాలు. అయోధ్యకు పోతున్నాడు, ప్రాణాలతోటి తిరిగి వస్తున్నటువంటి నమ్మకం లేదు. ప్రతి ఇంటి నుంచి తల్లి కుమారుణ్ణి పంపింది కరసేవకు. ప్రతి ఇంటి నుంచి భార్య భర్తను వీరతిలకాలు దిద్ది పంపిండ్రు. ఎందుకంటే ఈ జాతి స్వాభిమాన మందిరం నిర్మించుకోవాలి. మనం ఈ జాతి ప్రేరణాదాయకమైన మందిరం. ఇవాళ అయోధ్యలో నిర్మాణం అవుతుంది, కేవలం ఒక మందిరం కాదు అది. ఈ జాతి పౌరుషానికి, పోరాటానికి, విజయానికి, త్యాగానికి, సమర్పణకు దాన్ని ఏ రకంగా వర్ణించాలో అన్ని రకాలుగా మనం వర్ణించవచ్చు. రామునితోటి యుగ యుగాలుగా ఈ జాతికి అవినాభావ సంబంధం ఉంది. ఇవాళ మనం అక్షతలను ఇంటింటికి తీసుకుపోతున్నప్పుడు కూడా ముఖ్యంగా మహిళలు స్వాగతిస్తున్నట్లు, కుటుంబాలు స్వాగతిస్తున్నారు. ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతికి లోనైతా ఉన్నారు. స్వామివారి అక్షింతలు ఇప్పటికి డైరెక్ట్గా ఎంతమందికి చేరుంటాయండి మన రాష్ట్రంలో, లేదా దేశవ్యాప్తంగా మీకు ఐడియా ఉంటే చెప్పరా? దేశవ్యాప్తంగా గ్రామాల నెంబరు 6,54,000 పైచిలకు గ్రామాలకు చేరినాయి.
తెలంగాణలో 1200-800 గ్రామాలకు అక్షతలు చేరినాయి. మనము అయోధ్య ఉద్యమం యొక్క భాగ్యనగరం కాకుండా భాగ్యనగరంతో పాటు ఇక్కడ బస్తీలు అంటాం మనం అక్కడ ఊర్లలో మన గ్రామాలు. మండలాలు ఇక్కడ బస్తీలు అంటే 10,000 జనాభా ఉన్నదాన్ని ఒక బస్తీగా మేము మా నెట్వర్క్, మా ఆర్గనైజేషన్ నెట్వర్క్, ఆర్ఎస్ఎస్ గానీ, విహెచ్పి గానీ, వివిధ సంస్థలు అన్ని సంస్థల సహకారం తీసుకున్నాం. హిందుత్వ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు, దేవాలయాల కమిటీలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, భజన మండళ్ళు, ఈ రకంగా ప్రతి ఒక్కరూ లీనమైనారు. సాధ్యమైనంత వరకు మేము చేర్చేటువంటి ప్రయత్నం చేసినాం. చాలా మంది కొన్ని గ్రామాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి సందర్భం మాకు ఇవ్వలేదనా? రాలేదు ఇంకా. కాబట్టి గ్రేట్ కదండి అసలు. రామునితో ఆ బంధం ఉంది. చాలా మంది ఇవాళ రాజకీయాలతోటి ముడిపెట్టి మాట్లాడుతున్నారు, కానీ ఇది ఏ రోజు రాజకీయ ఎజెండా కాదు. 1528 నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ నిర్మాణం భవ్య రామ మందిరం సగౌరవంగా జాతి పౌరుషం నిలబడుతున్న రోజు వరకు కూడా ఇది ఏ రోజు రాజకీయ ఎజెండా కాదు, ఇది జాతి ఎజెండా. ఇది ఇవాళ ప్రపంచం మొత్తం కూడా యావత్ ప్రపంచం చూస్తా ఉంది. మా దేశానికి మా రామునితోటి మాకు కూడా సంబంధం ఉంది. మా దేశం కూడా రాముని యొక్క మందిరం లోపల ప్రాణ ప్రతిష్ఠ లోపల మాకు అవకాశం కలిగించండి అని ఆ రకమైనటువంటి ఉత్సాహం ఇవాళ చూపెడతా ఉన్నారు. అనేక దేశాలు ఆల్రెడీ డిక్లేర్ చేసినాయి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున. అవును, మనకు కూడా 2:30 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మీ ఛానల్ ద్వారా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రతి కుటుంబము రామ మందిర ప్రాణ ప్రతిష్టలో కుటుంబ సమేతంగా చూడాలి. ఎందుకంటే ఈ జన్మకు ఈ అదృష్టం కలిగింది, ఈ కళ్ళతోటి చూసే అదృష్టం కలిగింది. కుటుంబంతో సహా చూడాలని ప్రజల యొక్క విశ్వాసం వాళ్ళను పరిగణలోకి తీసుకొని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని కూడా విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని కూడా ఆశిస్తున్నాం. మొత్తానికైతే ఒక కీలకమైన పాత్రని మీరు కూడా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన విషయంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, పాత్రను పోషిస్తూ ఉన్నారు. అయోధ్య వెళ్తున్నారా మీరు కూడా? వెళ్తున్నాం. అసలు మామూలు రష్ ఉండదేమో అండి ఆ రోజు అయోధ్యలో. అయోధ్యలో కేవలం 7,000 మందికి ఆహ్వానాలు ఉన్నాయి. ఓకే. అక్కడ ఉన్నటువంటి స్థలం దృష్ట్యా, అవును, భద్రతా కారణాల దృష్ట్యా, ఎందుకంటే ప్రపంచం అనేక దేశాల నుంచి వాళ్ళ ప్రతినిధులను పంపుతా ఉన్నారు. ఓకే. భారత ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారండి? ఏ దేశాల నుంచి వస్తున్నారు? సుమారు 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారా? ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికున్న సమాచారం పెరుగు వచ్చిన 7,000 అయితే పర్మిషన్ ఉంది ఇప్పుడు అక్కడ. 7,000 పూజ్య పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, 4,000 మంది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి స్వామీజీలకు ఆహ్వానాలు అందినాయి. 2,000 మంది ఈ దేశంలో ఉంటే అన్ని రంగాల ప్రముఖులు, విద్యారంగానికి విశేష సేవలు అందించిన వాళ్ళు, వైద్య రంగము, అదేవిధంగా క్రీడా రంగము, కళారంగము, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి ప్రముఖులు ఒక 2,000 మంది ఉన్నారు. తర్వాత మొదటి నుంచి కూడా ఈ యొక్క అయోధ్య ఉద్యమాన్ని, ఈ స్వాభిమాన ఉద్యమాన్ని, ఈ జాతి పునర్నిర్మాణ ఉద్యమాన్ని ముందుండి అన్ని రకాలుగా దశను చూపించినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంస్థ, వివిధ హిందుత్వ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల ప్రతినిధులు సుమారు ఒక 1000 మంది వరకు ఉండబోతా ఉన్నారు. అంటే కేవలం 7,000 మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు అనకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు ఆ అక్షతల ద్వారా. గ్రేట్ అండి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. 22వ తారీఖు వరకు కూడా చూడాల్సిన, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ డేట్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రం కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇక్కడ నుంచి ప్రభాస్ గారు కూడా అక్కడ ఫుడ్ అంతా అరేంజ్ చేస్తున్నారు. మొత్తం అయోధ్యలో ఆ రోజు ఫుడ్ అంతా ఆయనే చూసుకుంటారని చెప్తున్నారు. నిజమా అది? చాలా మంది అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ లోపట మా వంతుగా ఏదో ఒకటి చేయాలనేటువంటిది ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. ఓకే. ట్రస్ట్కు రకరకాలైనటువంటి విన్నపాలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా సానుకూలంగా ఎవరు ఏం చేయాలనుకున్నా ట్రస్ట్ను అప్రోచ్ అయ్యి ట్రస్ట్ ద్వారా అక్కడ ఏర్పాట్లలో భాగమయ్యేటువంటి అవకాశం ఉన్నది. దాదాపు ఒక 3 నెలల వరకు అక్కడ విపరీతంగా మనకు ఉత్సాహంతో, లేకపోతే ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలని ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అందుకే మనము ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా రోజుకి అక్కడ సుమారు 1,00,000 మందికి భోజనం ఏర్పాట్లు ట్రస్ట్ ద్వారా అవుతాయి. రోజుకు 1,00,000 మంది భక్తులకు అన్ని రాష్ట్రాల నుంచి
వాళ్ళ ఫుడ్ అందియడానికి. తెలంగాణ నుంచి కూడా ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఆల్రెడీ అక్కడ 14వ తేదీ నుంచే అన్నప్రసాదం అందించడం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి మార్చి అవసరం అనుకుంటే మార్చి ఎండింగ్ వరకు కూడా దాన్ని మేము కొనసాగిస్తాము. 230 మంది కార్యకర్తలు ఆల్రెడీ అక్కడ పనిలో నిమగ్నమైనారు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి పోయినటువంటి వాళ్లకు సుమారు ప్రతిరోజు ఒక 5,000 మందికి అక్కడ అన్నప్రసాదం అందించడం. భక్తులకు తాత్కాలికంగా ఉండడానికి ఏర్పాట్లు, తాత్కాలికంగా స్నాన గదులు, మిగతా ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితి వసతులు, ఇటువంటి అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు, అన్ని రకాల ఏర్పాట్లు ఒక సంవత్సరం నుంచి ప్లానింగ్ చేసి చేయడం జరుగుతుంది. అనేక మంది కార్యకర్తలు అక్కడ పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తూ ఉన్నారు. 22వ తేదీ కోసం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. 22 ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆనాడు ఉద్యమం లోపల నేను అడిగిన దానికి చెప్పలేదు మీరు. ప్రభాస్ గారు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారంటారు, అది నిజమా? తెలుగు వాళ్ళ కోసం మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీడియాలో చూసినటువంటి వార్తని ప్రభాస్ గారి నుంచి అఫీషియల్గా వారి స్టేట్మెంట్ ఏం చూడలేదు. ట్రస్ట్ నుంచి కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సంతోషం చేస్తే సంతోషం. వారు ముందుకొచ్చి వారు రాముని మీద భక్తితోటి చేస్తా అనంటే, అన్నప్రసాదం అందిస్తా అంటే అంతకంటే ఆయన కలిగే అదృష్టం ఇంకేముంది? ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎంతమంది భక్తుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, చాలా హ్యూజ్ నెంబర్ వస్తుంది అని చెప్తా ఉన్నారా అని అంటున్నారు అందరూ కూడా. ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే జరిగింది, ఒక అంచనాలు. అయోధ్యలో ప్రతి సంవత్సరం 20 కోట్ల మంది దర్శనం చేసుకోవచ్చు అనేది ఏడాదికి, సంవత్సరానికి. తర్వాత మార్చి వరకు కూడా ప్రతిరోజు సుమారు 2 లక్షల మంది దర్శనాల కోసం రావచ్చని. ఇప్పటికే అయోధ్యలో 20,000 ఉద్యోగాల కల్పన జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో మార్చి చివరి వరకు సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి, అయోధ్య మీద దేవాలయం సంవత్సరానికి 10 లక్షల కోట్ల టర్నోవర్ సృష్టిస్తుంది. అంటే వచ్చిపోయేటువంటి అన్ని రంగాలు, అది అదేలేండి, అన్నీ వస్తాయి కదా అక్కడ, ఫుడ్ విషయం, ట్రావెల్స్, 10 లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అంటే లక్షలాది మందికి ఉపాధి కూడా అవకాశాలు మెరుగుపడతాయి. దాంతోపాటు చుట్టూ నగరాలకు ఇప్పటికే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్య నిలవబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రపంచంలో మొట్టమొదటి నగరం ఏదైనా నిర్మాణం అవుతుందంటే అది అయోధ్య నగరం. దానికి కూడా మనం గర్వపడాలి. ఎందుకంటే వాల్మీకి రామాయణం మనం చూస్తే, ఆనాడు అయోధ్య వర్ణనగిన మనం చూస్తే, ఆనాడే వాల్మీకి రామాయణంలోనే అయోధ్య యొక్క వర్ణన చూస్తే, ఇవాళ మనం ఆధునిక నగరాలు, ప్రపంచ స్థాయి నగరాలు అని చెప్పుకుంటున్నాం కదా, అంతకు మించి వర్ణన వాల్మీకి రామాయణంలో అయోధ్య గురించి ఉంది. కాబట్టి ఆ యొక్క వర్ణనను కనీసం ఇప్పుడు ఈ జనరేషన్ లోపల మనం నిజం చేసుకోవడానికి ఖచ్చితంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను అక్కడ నిపుణులు చర్చించి ఆ రకమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రపంచంలో నిర్మాణం అవుతున్నటువంటి మొట్టమొదటి నగరం. శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు రాముల వారి విగ్రహం మీద తాకేలాగా ఆలయంలో నిర్మాణమైనటువంటి ఒక నిర్మాణం, ఒక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అక్కడ మ్యూజియము, ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటేలాగా మ్యూజియం కూడా ఏర్పాటు కాబోతుంది. నిజంగా మనం ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరం ఒక్కసారైనా అయోధ్య నగరాన్ని దర్శించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు స్వామివారికి సంబంధించి. నేను ఇక్కడ కూడా మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తా ఉన్నాను. భక్త రామదాసు ఇక్కడ గోల్కొండ కిలా మీద ఆయన చెరసాలలో ఉన్నాడు. భద్రాచలం యొక్క రామ మందిరం నిర్మించినటువంటి గోల్కొండ కిలా మీద నిన్ను రామదాసు పేరుగా మార్చాలి. భక్త రామదాసు మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ఒక సాంస్కృతిక కల్చరల్ సెంటరు గోల్కొండ భక్త రామదాసు కిలా మీద ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతాం.
రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.